బ్యాక్ టు న్యూస్. ఆదోనిని ప్రత్యేక జిల్లా చేయాలన్న డిమాండ్ రోజు రోజుకు పెరిగిపోతుంది. ఉమ్మడి కర్నూలు నుంచి ఆదోనిని ప్రత్యేక జిల్లా చేయాలన్న డిమాండ్తో ఇవాళ ఆదోని జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో బంద్కు పిలుపునిచ్చారు. దీంతో తెల్లవారుజాము నుంచే ఆదోని ప్రాంతం పరిధిలో ఉన్న 5 నియోజకవర్గాల్లో ఉన్న ఆర్టీసీ బస్టాండ్, వివిధ ప్రాంతాల్లో నిరసన ధర్నాలు చేపట్టారు నాయకులు. ఆదోని ప్రత్యేక జిల్లా డిమాండ్తో జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ బంద్ ఎఫెక్ట్ తో ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. అటు హోటల్స్, కిరాణా షాపులు, సినిమా థియేటర్లు, ఆటోలు సహా వివిధ రకాల వ్యాపారులు కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతూ బంద్కు సహకరిస్తున్నారు. ఆదోని ప్రత్యేక జిల్లా డిమాండ్తో జేఏసీ నాయకులు చేస్తున్న ఈ బంద్కు రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి, యువజన సంఘాల నేతలు మద్దతు తెలిపారు. ఈరోజు చూస్తే మన ఆర్టీసీ బస్ స్టాండ్ కూడా బస్సులు కూడా యాజమాన్యం కూడా మనకు సహకరిస్తూ మన బస్సులు కూడా బయట రాకోకుండా డిపోలోనే ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క పరిస్థితిని ముందు ఇలాగే గమనించాలి. మరి రాబో రోజుల్లో కూడా ఆదోని సాధన కోసం జేఏసీ ఆధ్వర్యంలో ఈ ఉద్యమాలు ఇంకా తీవ్రతగా జరగాలి. అలాగే పార్టీలు కూడా అందరూ బయట రావాలా. మరి ఎందుకో ఈ కూటమి పాపడుతూ రావట్లేదో మాకు అర్థం కావడం లే. మరి వాళ్ళకి వద్దా, ఆదోని జిల్లాకి వద్దంటే వద్దని చెప్పి బహిరంగంగా చెప్పండి మాకు. అంతేగాని ఈరోజు ప్రజలను మభ్య పెడుతూ మరి ఈరోజు ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి? కూటమి ప్రభుత్వం ఇవ్వాలి మనకి ఆదోని జిల్లా. మరి అటువంటి పరిస్థితుల్లో మాకు వద్దని చెప్పి ఏదో కారణం అని చెప్పండి మనకి. కానీ ఊరికే ప్రజలను ఇబ్బంది పెడుతూ బంధులు చేస్తూ ఇంకా ఎంతకాలం ఉంటుంది ఈ పరిస్థితి? ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, సుమిత్ర, ఆదోని జిల్లా చేయాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో గత 70 రోజుల నుండి ఆందోళన కొనసాగుతుంది. అందులో భాగంగా ఈరోజు మొత్తం 5 నియోజకవర్గాలకు సంబంధించి బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఏదైతే పత్తికొండ, ఆలూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని ఈ ప్రాంతాలని కలిపి ఆదోని జిల్లా చేయాలని 70 రోజులుగా ఆందోళన కొనసాగుతుంది. అందులో భాగంగా ఈరోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. బంద్కు పిలుపునివ్వడంతో జేఏసీ ఆధ్వర్యంలో మొత్తం ఏదైతే నియోజకవర్గాలు ఉన్నాయి ఈ నియోజకవర్గాలన్నీ బంద్ సంపూర్ణంగా కొనసాగుతున్న సందర్భం కనిపిస్తుంది. తెల్లవారుజాము నుండే ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కావడం జరిగింది. స్కూళ్ళు, విద్యా సంస్థలు, అదేవిధంగా వ్యాపారులు మొత్తం పూర్తిగా స్వచ్ఛందంగా బంద్ చేసి ఆదోని జిల్లా కోసం సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నారు. దీనికి సంబంధించి విద్యార్థి, యువజన, ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు కానీ జేఏసీ ఏదైతే బంద్కు పిలుపునివ్వడం జరిగిందో ఆ బంద్కు సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ ఆందోళనలో పాల్గొంటున్న సందర్భం కనిపిస్తూ ఉంది. అయితే ఈ ఆదోని జిల్లాకు సంబంధించి ఉద్యమం ఉధృతంగా మారిందనేది స్పష్టంగా అర్థమవుతుంది. జేఏసీ చేస్తున్నటువంటి ఆందోళనను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడం జరిగింది. ఆందోళనకారులకు పోలీసులకు మధ్య వాదోపవాదాలు, అదేవిధంగా తోపులాట చేసి ఉద్రిక్తత నెలకొన్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అనేక సంవత్సరాలుగా సెకండ్ బాంబేగా పిలువబడేటువంటి ఆదోనిని ఎందుకు జిల్లా లేదనేది ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి మెడ్రాస్ రాష్ట్రం ఉన్నప్పుడు బళ్ళారి పక్కనే ఉన్నటువంటి తాలూకా ఆదోని ఉండేది. అప్పుడు పెద్ద ఎత్తున అభివృద్ధి ఉండేది. అయితే ఇప్పుడు విడిపోయిన తర్వాత ఏదైతే కర్నూలు, బళ్ళారి విడిపోయిన తర్వాత అభివృద్ధికి పూర్తిగా కుంటుపడింది. అందుకోసమే ఖచ్చితంగా ఆదోని జిల్లా చేస్తే మరింత అభివృద్ధి జరుగుతుంది. ఇప్పటి కర్నూలుకు రావాలంటే దాదాపు 100 కిలోమీటర్ల పైన అవుతుంది. అందుకోసమే ఈసారి ఏదైతే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా విడిపోయిన తర్వాత అనేక జిల్లాలని చేయడం జరిగింది. జిల్లా చేయకపోవడం పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆదోని అంటేనే మొత్తం కర్ణాటక సరిహద్దు ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో జిల్లా చేస్తే మరింత అభివృద్ధి జరుగుతుందనేది ఆందోళనకారులు చెబుతూ ఉన్నారు. అనేక సంవత్సరాల నుండి ఆదోని జిల్లా కావాలని అనేక పోరాటాలు చేసినప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కానీ ఆదోని రాజధాని ఏదైతే కర్నూలు రాజధాని ఉన్నప్పుడు ఆదోని కానీ జిల్లా చేయాలని డిమాండ్ ఉంది. అయితే అప్పుడు ఎవరు పట్టించుకోకపోవడంతోనే ఆదోని వెనుకబడి ప్రాంతం రోజు మొత్తం వలసలు భారీ ఎత్తున పెరిగాయి. ఆ వలసలు నివారాలంటే ప్రత్యేక జిల్లా చేస్తే మాత్రం మరింత అభివృద్ధి జరుగుతుంది, వలసలు నివారణ తగ్గుతుంది అనేది ఆందోళనకారులు చెబుతూ ఉన్నారు. పశ్చిమ ప్రాంతంలో ఆదోని ఏదైతే ఆదోని రెవెన్యూ డివిజన్లో ఉన్నటువంటి ఆలూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయము, ఆదోని ఈ 6 నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే అత్యంత వెనుకబడిన ప్రాంతంగా ఉంది, ఎడారిగా మారబోతుంది. అలాంటి సందర్భంలో ఇక్కడ అభివృద్ధి జరిగేందుకు ప్రత్యేక జిల్లా చేస్తే
చేస్తే అభివృద్ధి జరుగుతుందనేది ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తు తరాలకి ఖచ్చితంగా జిల్లా కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇప్పటికే 70 రోజులుగా చేస్తున్నాం, ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమ పైన పోలీసులు జూలం ప్రదర్శించడం కరెక్ట్ కాదు అనేది ఆందోళనకారులు చెబుతున్నారు. ఏదైతే ఉదయం నుండి చేస్తున్నటువంటి బంద్కు మాత్రం ప్రజల నుండి పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. శాంతియుతంగా ఆందోళన చేస్తున్నాం, ప్రజలు కానీ పెద్ద ఎత్తున సహకారం అందిస్తున్నారు. ఆటోలు ఇండ్లకే పరిమితమైన హోటల్స్, అదేవిధంగా లాడ్జులు, స్కూల్, విద్యా సంస్థలు మొత్తం అనేక నిర్వహించి వారు కూడా ఆందోళనలో పాల్గొంటున్నారు. ఇకనైనా ప్రభుత్వం ఖచ్చితంగా ఆదోని జిల్లా చేయకపోతే మాత్రం మరింత ఉద్యమాన్ని చేస్తామని, భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా రాజధానిగానే ప్రకటిస్తామని ఆందోళనకారులు హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో ఆదోని జిల్లాని ఏర్పడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా లేదా అనేది మాత్రం ఆందోళనకారులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఆదోనిలో కనిపిస్తూ ఉంది. Thank you, Prasad, for the updates.